మేము 175 సీట్లు వేస్తే మినిమం 100 120 వచ్చును. మీకు తెలుసు ఎలక్షన్ కమిషనే రెస్పాన్సిబుల్. నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీ అవడం ఖాయం. నేను ఎంపీ అయిన తర్వాత సీరియస్ స్టెప్స్ తీసుకొని 14 పెద్ద పార్టీలతో మాట్లాడి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని కలిసి అవసరమైతే ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి నేషనల్ యూత్ ప్రెషర్ పెట్టి వితిన్ 1 ఇయర్ మరలా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తేవటానికి కృషి చేస్తా. ఎందుకంటే ఇది ఇల్లీగల్ ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ సో మెనీ. ఈవెన్ ద్వివేది గారు క్లియర్గా చెప్పారు. ఇవన్నీ నాకు అర్థమైందండి. తెలుగులో కూడా మాట్లాడారు ఆయన ఓ 10-15 నిమిషాలు చక్కగా. ఒక ఇంగ్లీష్లో మాట్లాడారు 10-15 నిమిషాలు. ఐ అండర్స్టాండ్ డాక్టర్ పాల్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దే ఆర్ రెలెవెంట్ టు ది ఎలక్షన్ కమిషన్. But I have no power to postpone the election. You must immediately go and meet the election commission. He arranged my meeting. Mr. Dwivedi, Andhra Pradesh CEO, called up the Chief Election Commissioner P.A. Bhatia and spoke to the Election Commissioner Arora and arranged my meeting along with Jyoti on 29th March. And after I presented, they acted like 100% election is going to be postponed to May 19th. I thought it was 17th to phase 7. And suddenly what happened? Vijay Sai Reddy went again. How much money he gave? We don't know. I asked Election Commissioner Arora ji, do you know you have withheld our symbol? He said no. He did not know. In front of 5 people he said, మా ఎలక్షన్ సింబల్ విత్హెల్డ్ అయింది మా February 25th అని ఆయనకు తెలీదు. ఎవరు సైన్ చేశారు? అదర్ డిప్యూటీ కమిషనర్. ఐ సెడ్ వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? అగైన్ వీ గాట్ సింబల్ March 9th వచ్చింది. March 10th అనౌన్స్ చేశారు ఎలక్షన్. మీరు ఆలోచించండి దయచేసి. మీరు ఇట్లా ఎక్కడైనా ఎప్పుడైనా మీ చరిత్రలో ఎలక్షన్స్ చూసారా? ప్రూఫ్ 38 పేర్లు మ్యాచ్ అయ్యాయి. వారెవ్వరు మాకు తెలీదు. నేను ఎవరిని కలవలేదు. తణుకులో ఎవరో క్యాండిడేట్ ఉంటాడని వెతికితే దొరకలా. నిడదవోల్లో ఉన్నారట దొరకలా. అంటే ఆ క్యాండిడేట్స్ ఆర్ అలైవ్ ఆర్ డెడ్? ఆర్ దే రియల్ క్యాండిడేట్స్? వాట్ ఈస్ దిస్? ఇంత ఓపెన్గా పోలీసులకి చెప్పాము 25ని, CEO వేణుగోపాల్ రెడ్డి గారికి చెప్పాము, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నర్సాపురం, అసెంబ్లీ ఆయనకి సలీం గారికి చెప్పాము, 26th పోలీసులకు కాల్ చేశాం, 27th ఏపీ CEOని కలిశాను, 28th మార్నింగ్ 4కి ఢిల్లీ వెళ్ళి 5-6కి ఢిల్లీలో, 29th అక్కడ CEOని కలిసాం, ఎలక్షన్ కమిషన్ కలిసాం, అరోరాజు ఇంక్లూడింగ్. మీడియాలో చెప్తున్నాను 30th మరలా ఏపీ CEOని కలిశాను. అంటే ఇంత క్లియర్గా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ వీడియోస్. నిన్న రాత్రి అటాక్, ఇంత ఎవిడెన్స్ ఇచ్చిన ఎలక్షను 1 వీక్ పోస్ట్పోన్ చేయమన్నాను. సరికదా? విజయ్ సాయి రెడ్డి గారితో మా వాళ్ళు 3 సార్లు మాట్లాడారు. నేను పర్సనల్గా విజయ్ సాయి రెడ్డి గారిని కాల్ చేశాను. ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకుందాం, మీరు నేను కోర్టుకి వెళ్దాం ఎలక్షన్కి. మీ క్యాండిడేట్స్ మా క్యాండిడేట్స్ మ్యాచ్ అవుతున్నారు. మా క్యాండిడేట్స్కి నాకు ఎటువంటి కలెక్షన్ లేదు అని రఘురామ కృష్ణరాజు గారితో 7 సార్లు మాట్లాడాను. ఇవాళ ఈవినింగ్ ఆయన 6 o'clockకి భీమవరంలో నాతో డిబేట్ చేస్తున్నారు. మీరు అందరూ వస్తే చాలా బాగుంటుంది లైవ్ ఇస్తే. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి. అలాగే టీడీపీని ఇన్వైట్ చేసాం. ఎవరో పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన కూడా ఇన్వైట్ చేసాం. నాగబాబు బీజేపీ అండ్ కాంగ్రెస్ని కూడా ఇన్వైట్ చేసాం. వస్తే డిబేట్. వాయిస్ లేకపోయినా బాగలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.